बुद्धिधनम् आयिङ्गो कृष्णरक्रमेदस भूमातायै नमः प्रार्थना नमस्कारान् समर्पयामि। ప్రారంభోత్సవ సందర్భంలో కాంప్లెక్స్ మార్కెట్ కాంప్లెక్స్ సందర్భంగా ఫలం ఆ భూమాతకు తల్లితో సమానమైనటువంటి ఆ భూమాతకు మనం ఆ నారికేళ ఫలాన్ని సమర్పణ చేస్తున్నాం. అందరు చప్పట్లు కొట్టండి. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్ర గణపతి शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे तपसोऽधि जातो वनस्पतिस्तव वृक्षाद बिल्वः तस्य फलानि तपसानुदन्तो मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः वैतुमान्दवसगकीर्तिश्च मणिना सह चित्रभासामलां ज्येष्ठामलक्ष्मीन्नाशयाम्यहम् गन्धद्वारां दुराधरां नित्यपुष्टाङ्गरेषिणीः मनसः काममाकोतिं वाचः सत्यमशीमहे कर्दमेन प्रजा भूतमयि सम्भव कर्दमा आपसृजन्त स्निग्धानि चिक्ले तव समेग्रहे आर्द्रां यः करणीं यष्टिं सुवर्णां हेममालिनीं विद्यावनं देववरं विद्यावनं देववरं लक्ष्मीपते तेङ्ग्रियं स्मरामि ध्रुवन्त राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च ॐ तदेव राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च ध्रुवं चपट्लु ध्रुवन्त स्मरामि अयं मुहूर्तसिद्धिरस्तु विद्यावलं देववरं लक्ष्मीपते तेङ्ग्रियं स्मरामि ध्रुवन्त राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च ध्रुवं चपट्लु ध्रुवन्त राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं మేము సార్ వెంటనే నేను స్టూడెంట్ క్లబ్ నుంచి కూడా సార్ వెంటనే వచ్చాను. సార్తో పాటు రాజకీయంలో ఎదిగాము కాబట్టి మా కుటుంబం అంతా కూడా సార్కి రాజకీయంగా
రాజకీయంగా సార్ వెంటనే నడుస్తున్నాము. చేశాను. అలాగే ఈ గ్రామాన్ని అభివృద్ధి కొరకు నిర్ణయం చేసుకున్న మంత్రి గారి చొరవతో ఎండిఓ గారు అందరూ కూడా మాకు నిధులు ఇవ్వడం జరిగింది. రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. బీసీ కాలనీలో డ్రైనేజీలు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే బీకోడ్ ఎంట్రన్స్ నుంచి కూడా ఒక బీసీ కాలనీ వరకు మంచి రోడ్డును కూడా సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. దాదాపు ₹1 కోటి వరకు మాకు వర్క్లు వేయడం జరిగింది. గత పల్లె పండుగ మొత్తంలో ఒక 40 lakhs, తాండాకు ఒక 5 లక్షలు, అలాగే ఇప్పుడు ఒక 40 lakhs, 45 lakhs ఇచ్చారు. మొత్తం టోటల్ ₹1 కోటి ఇచ్చారు. గతంలో ప్రభుత్వం కూడా బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇది ప్రత్యేకంగా సార్ కోసమే పూర్తి చేసి సార్ చేతుల మీదుగా ఈ ఓపెన్ చేయాలని చెప్పేసి, ప్రారంభించాలని చెప్పేసి ప్రజలంతా కోరిక. కాబట్టి సార్ కొత్తపల్లి ప్రజల యొక్క కోరిక ఈరోజు నెరవేరింది అని చెప్పి నేను తెలియజేస్తాను. దాకా ఆయనతోనే ఆయన చెప్పి పని చేయాలనేది ఆయన దృక్పథం. రాష్ట్ర అభివృద్ధి చెందాలా, రాష్ట్ర అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం చేస్తున్నాం కాబట్టి ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి కావాలన్నాడు. నేను మాట్లాడతాను ఇప్పుడే. 2 ట్రాన్స్ఫార్మర్లు చెప్పాడు. ఒక ట్రాన్స్ఫార్మర్ ఏదో చెప్పేవన్నా న్యూ ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ కొత్తపల్లి ఆఫ్ కోర్స్. ఒకటి బీసీ కాలనీలో డ్రైన్ మరి ఎస్టిమేట్ వేయండి అమ్మా. పంచాయతీరాజ్ వాళ్ళు ఎన్నే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎన్ని ఉంటారు నోట్ చేసుకుంటే పోతుంది. వీళ్ళు ముస్లిం సోదరులు ఈద్గా అడిగినారు. వాళ్ళు కూడా ఎన్ని ఏళ్ళు నుంచి ఉన్నారు. మళ్ళీ 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఏమైనా చేశారేమో అడుగు వాళ్ళకు. ఇక్కడ ఈ ఊరు ఎస్సీలో కానీ బీసీలో కానీ ఇండ్ల స్థలాలు ఇండ్లు కానీ మేమే ఇచ్చాం. ఒక్క పని చేయలే వాళ్ళు. అనుకోండి వాళ్ళని చెప్తారు నీకేమైనా జరిగినాయి వల్ల నేను మసీద్ డబ్బులు ఇచ్చా, నేను ఓపెన్ చేశా, ఏం చేసుకోలేకపోయినారు. అడగలేరు వీళ్ళు, చేయరు వాళ్ళు. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఏం పని ఉంది చేయనికి? ఏమన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళకి పని చేయాల్సిన అవసరం ఏముంది? చేస్తాం. వాళ్ళు మసీద్ కాక ఈద్గా అడుగుతున్నారు. దానికి ఇప్పిస్తాను, కంపౌండ్ వాళ్ళకి ఇప్పిస్తాను. సరే నేను చేస్తాను. సుబ్బారెడ్డి కూడా చాలా విషయాలు చెప్పాడు. అది ఏదో బ్రిడ్జిని గురించి. అవుటర్ రింగ్ రోడ్ వస్తే వస్తుందమ్మా, అది ఖచ్చితంగా అవుటర్ రింగ్ రోడ్ పెట్టాను. ఇక్కడ నుంచి కొత్తపల్లి నుంచి పోలూరు వరకు ఈ 5 గ్రామాలు కలుపుకొని పోతుంది. మనం అక్కడ నుంచి మన అవుటర్ రింగ్ రోడ్ మనకు టౌన్ లో రావాలంటే మనకు రోడ్లే లేవు. ఉండేది పద్మావతి నగరు, శ్రీనివాస నగరు. మీకు ఆ రెండు రోడ్లు కూడా నేనే ఇచ్చా స్థలాలు. లేకుంటే ఆ 2 రోడ్లు కూడా వచ్చేది కాదు. పద్మావతి నగర్ వచ్చేది కాదు, శ్రీనివాస నగర్ కూడా వచ్చేది కాదు. ఆ 2 రోడ్లు కూడా త్యాగం చేస్తే ఈరోజు ఆ బైపాస్ రోడ్ వైడింగ్ జరగకపోతే పరిస్థితి ఏమయ్యా? అదే ఏంటి ట్రాఫిక్ అని నడవలేవు నువ్వు. సో నెట్వర్క్ ట్రాఫిక్ అయిపోయింది ఎందాలు. అయినా కానీ త్యాగం చేస్తే కానీ ముఖ్యమంత్రి గారు పిలిచి అడిగారు. అడిగితే ఇచ్చినాం. లేదు విల్ స్టార్ట్ ఫ్రమ్ కలెక్ట్ ట్యాక్స్ అన్నాడు. ఓకే సార్ అన్నాం. ప్రజల కోసం ఏదేమైనా సరే మంచి కార్యక్రమం. ఎందుకంటే చాలా కార్యక్రమం ఉన్నాయి. మనం ఇక్కడ తులసిరెడ్డి గారు పాత తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ఉన్నారో వారికి సన్మానం చేయాలని చెప్పి కొన్ని పాయింట్స్ నా దగ్గర దృష్టిలో ఉన్నాయమ్మా. మెయిన్ రోడ్ టు హైవే స్కూల్ రోడ్ ఏదో అడిగాడు ఒక పిల్లోడు మాట్లాడుతూ. దాని గురించి బ్రిడ్జ్ రోడ్ డిస్టర్బ్ అయిందమ్మా. సుబ్బారెడ్డి డీసీ సూపర్ చైర్మన్ గారు అదే కొత్త చెప్పాడు. బొల్లవరం రోడ్ కొత్తపల్లి టు భీమవరం బ్రిడ్జి అదే ఆయన చెప్పింది. ఈద్గా వీళ్ళు చెప్పారు. వెటరీ హాస్పిటల్ అదే అమ్మాయి మరి తులసిరెడ్డి సహకరిస్తారు కాబట్టి నువ్వు చూసుకోమ్మా. వాళ్ళు స్లాబ్ ఇప్పించేసాయి. మళ్ళీ తొందరగా అయిపోవాలా. సబ్ సెంటర్ సబ్ సెంటర్ ఆల్రెడీ హెల్త్ సెంటర్ అయింది ఇక్కడ. ఎందుకంటే ఈ ఊరికి ఇచ్చినాం, చాలా సబ్ సెంటర్ ఇచ్చాం ప్రతి గ్రామానికి కూడా హాస్పిటల్. ఎందుకంటే మనం నంద్యాల దగ్గర ఉన్న ఐలూరు కానీ చాపలు కానీ అన్ని గ్రామాలు కూడా హాస్పిటల్స్ ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉండాలి, డాక్టర్లు ఉండాలని చెప్పి. ఇంతకుముందు ఎప్పుడు లేవు. అన్ని గ్రామాల్లో హెల్త్ సెంటర్స్ పెడతా ఉన్నాం, హెల్త్ కేర్ పెడతా ఉన్నాం. అన్ని గ్రామాలు కూడా చాలా దూర గ్రామాలు కానీ అన్ని గ్రామాలు కూడా పెడుతున్నాం. ఈ ఊరు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. మరి ఎందుకు డిలే చూసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. చూడండి అది ఆ హెల్త్ సెంటర్ది. కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే మళ్ళీ నేను సోమన్న, నేను ఏసీపీ డిఎస్పీ కర్నూలు. మాకు కమ్మర రఘునాథ ఆచారి, తర్వాత అలియాస్ రంగస్వామి,
అనే వ్యక్తి ఈ ఇతని పైన తర్వాత వీళ్ళ అన్న పైన ఇద్దరి పైన కేసు ఉంది, రిజిస్టర్ అయింది ఇక్కడ ఆలగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో. క్రైమ్ నెంబర్ వచ్చి 22/26. ఇది అండర్ సెక్షన్ 118. అంటే ఇది అట్టు కేసు. ఇది కొట్టినాడని, రాయితో కొట్టినాడని ఇతని పైన ఇదైంది. దీనికి హెడ్ కానిస్టేబుల్ వచ్చి అతన్ని డబ్బులు ఇవ్వకపోతే రిమాండ్ పంపిస్తానని అని చెప్పి బెదిరించి 15,000 డబ్బులు ఈరోజు తీసుకుంటుండగా పట్టుకున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు 20,000 తీసుకున్నాడు ఇదే కేసులో, 35,000 సెటిల్ అయింది. ఆల్రెడీ 20,000 తీసుకున్నాడు. ఇప్పుడు రిమైనింగ్ 15,000 ఇస్తుంటే ఈరోజు పట్టుకోవడం జరిగింది. అదే అంతే. సోదాలు ఇంకా ఏం చేయలేదు. ఇంకా దీంట్లో ఇప్పటి వరకు ఎవరు లేరు, ఇంకా విచారిస్తాము. పొగ మొత్తం సందులో ఒకటి మాది అది ఏసీది కూడా వైర్లు కాలిపోయినాయి. ఉంది. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఏదైతే మొన్న అసెంబ్లీలో చరిత్రలో నిలిచిపోయేలాగా మన ఆంధ్ర రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం అసెంబ్లీలో తీసుకోవడము నిజంగా అంటే ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే మనం చూసినాం, గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనము ఎటువంటి పరిస్థితులలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం, మరి రాజధాని ఎక్కడ పెట్టాలనేది కూడా మనం డిస్కషన్ లేకుండానే మన విభజన జరగడము, లోటు బడ్జెట్ ఉండడము, అప్పులు మీదకేసుకొని ఎన్నో ఇబ్బందులతో మన రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఒక పెద్ద బాధ్యత ఏంటంటే, అసలు రాజధాని లేని రాష్ట్రంగా మనము విడిపోయినాము, రాజధాని పెట్టాలంటే ఎక్కడ పెట్టాలని చెప్పి చాలా చర్చలు చేసిన తర్వాత
విజయవాడ గుంటూరు మధ్యన పెట్టాలని చెప్పి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఆ నిర్ణయానికి మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక డిబేట్, ఒక చర్చ అసెంబ్లీలో జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు మేమందరం కూడా, మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాం అప్పట్లో. ఆ డిస్కషన్ జరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేము మద్దతు ఇస్తున్నాము, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. మా వాళ్ళందరూ ఇక్కడే ఇల్లు కట్టుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఒక పక్కన సపోర్ట్ చేస్తూనే ఇంకో పక్కన అదే రైతుల భూమి ఎవరైతే ఇస్తామని ముందుకు వచ్చారో, రాజధానికి భూమి 30,000 ఎకరాలు దాదాపుగా స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ఇవ్వాలని అనుకున్నారు. ఎక్కడ కూడా లాఠీ చార్జ్ జరగలేదే, ఎక్కడ కూడా రైతులు ధర్నాలు చేయలేదే, ఎక్కడ కూడా మహిళల పైన దాడులు చేయలేదే. స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వాళ్ళకి కావాల్సింది ఏందనేది అడిగినారు. దానికి తగినట్టుగానే ప్రభుత్వం అప్పట్లో ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కేవలం 60 రోజుల నుంచి 90 రోజుల మధ్యన ఇంత తక్కువ సమయంలో అన్ని వేల ఎకరాలు ప్రభుత్వంకి రాజధాని కోసం ఇవ్వడం అనేది దేశంలో ఎప్పుడు కూడా జరగలేదు. అది కేవలం చంద్రబాబు నాయుడుకి మాత్రమే సాధ్యమైందని గర్వంగా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. మరి అటువంటి రాజధాని మేము మద్దతు ఇస్తున్నామని చెప్పంగానే రైతులు భూమి ఇవ్వడానికి ముందుకు వస్తుంటే వాళ్ళ భూములు కాలుస్తారు, వాళ్ళ పంటలు కాలుస్తారు, భూమి ఇవ్వద్దని చెప్పి బెదిరిస్తారు. ఒక పక్కన అవి కూడా చేశారు. కానీ ఏదేమైనా భూమి ఇవ్వాలని నిర్ణయించుకొని రైతులు అప్పట్లో ఇవ్వడం జరిగింది. ఇది ఒక పక్కన జరుగుతూనే మరి 30,000 ఎకరాలు భూమి ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వము రాలేకపోయింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోడానికి అసెంబ్లీ ఎవరు కట్టించినారు? హైకోర్టు ఎవరు కట్టించినారు? ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కట్టినవి కాదు. చంద్రబాబు నాయుడు గారు 14-19 టైంలో కట్టించిన భవనాల్లోనే ఈరోజు అసెంబ్లీలు కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజధానిని అభివృద్ధి చేస్తారేమో, ఇంకా గొప్పగా ఏమైనా చేస్తారేమో అని చెప్పి నమ్మి ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్క రాజధాని కాదు, నేను ఇంకొక రెండు రాజధానులు ఇస్తాను మీకు అని చెప్పి ఏదో చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చినట్టుగా 3 రాజధానులు చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని నవ్వుల పాలన చేసింది జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఎక్కడ కూడా ఈ 3 రాజధానులు లేవు. అటువంటిది ఒక రాజధాని కట్టుకోవడానికే మనకి లోటు బడ్జెట్తో డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటాయి. ఈయన 3 రాజధానులు కట్టిస్తాడంట. 3 రాజధానుల పేరు మీద 3 ముక్కల ఆట ఆడి రాష్ట్రాన్ని విభజన చేసి, ఆల్రెడీ ముక్కలైన రాష్ట్రాన్ని ఇంకా 3 ముక్కల ఆటలు ఆడి రాయలసీమ ప్రాంతం వాళ్ళని మోసం చేసి, అమరావతి రైతుల భూమి ఇచ్చిన వాళ్ళ మీద వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి విశాఖపట్నంలో కబ్జాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏ ప్రాంతం వాళ్ళు కూడా సంతోషంగా లేకుండా చేసినాడు. మరి అదే విధంగా మొన్న రాజధానికి చట్టబద్ధత అమరావతికి ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో చర్చ జరిగితే దాని గురించి ఒక్క వైసీపీ నాయకుడు దీని గురించి స్పందించారు. దీని గురించి ఒక్కరు మాట్లాడరు. ఇంకా మొన్న నేను ఇందాక పేర్నే నాని గారిది ప్రెస్ మీట్ చూసా. ఆయన అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా గొప్ప పనులు చేసినాము. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఒక హైకోర్టు కట్టినాడు, ఒక అసెంబ్లీ కట్టినాడు, 2-3 బిల్డింగ్లు కట్టినాడు, కొన్ని రోడ్లు వేసినాడు, దీనికా రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళేం చేస్తున్నారు? సరే, మేము అన్నే చేశామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. మరి వైసీపీ నాయకులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని కోసం మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు? పోలవరం కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు? ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఎంత ఖర్చు పెట్టారు? ఏమీ లేదు, అన్ని సున్నా. ఏమి వీళ్ళు ఖర్చు పెట్టారంట, వీళ్ళు అభివృద్ధి చేయరంట. కానీ మేమెందుకు తక్కువ చేశామని చెప్పి మా మీద ప్రశ్నిస్తున్నారు. ఏమాత్రమైనా ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు, విశాఖపట్నంలో కూడా ఇల్లు కట్టుకున్నారు, ఆయనకి రాయలసీమలో కూడా ఇల్లు ఉంది. అంటే ఈయనలాగా
మిగతా ప్రజలందరూ కూడా 3 ఇల్లు కట్టుకోవాలంటనా? రాజధాని 3 ఉంటే ఈ రోజు రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకోతట్టుగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయము కేంద్రంలో కేబినెట్ ఒప్పుకొని ఇప్పుడు లోక్సభలో చర్చ, తర్వాత రాజ్యసభలో చర్చ, ఆ తర్వాత మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తీసుకొని బయటికి వస్తే తెలుగు వాళ్ళు, ఆంధ్ర రాష్ట్రము ప్రజలందరూ కూడా, వచ్చే తరాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ రాజధాని ఏదంటే ఒకరి పక్కన ఒకరు చూసుకొని ఏది చెప్పాలో అర్థం కాదు. కర్నూలు చెప్పాలా, విశాఖపట్నం చెప్పాలా, అమరావతి చెప్పాలా, ఏది చెప్పాలో అర్థం కాల. కానీ ఇప్పుడు గర్వంగా మా రాజధాని అమరావతిని గర్వంగా చెప్పుకోదట్టుగా ఈరోజు మేము చర్యలు తీసుకున్నాం. అంతేకాదు ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ ఇంకోటి ఏదైనా ఉందంటే, పరిశ్రమలు ఏదైనా వచ్చి అమరావతిని డెవలప్ చేయాలంటే, ఏదైనా హోటల్ కట్టాలన్నా, ఇన్స్టిట్యూట్స్ పెట్టాలన్నా, పెద్ద పెద్దవి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ రావాలంటే కూడా ఇది బాగానే ఉంది, మేము పెడతాము. రాజకీయ కోణం పక్కన పెడితే పరిశ్రమలు పెట్టడానికి మేము వచ్చిన వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ ఏదైనా పొరపాటున వాళ్ళు వస్తే, రాజధాని మారుస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. మళ్ళీ రాజధాని జోలికి ఎవరు పోకుండా, మళ్ళీ ప్రజల జీవితాలతో, ప్రజల నిర్ణయాలతో ఆడుకోకుండా ఈరోజు ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ నిర్ణయం తీసుకొని చట్టబద్ధత ఇవ్వడమే కాకుండా కేంద్రాన్ని ఒప్పించి ఈరోజు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం జరిగి బయటికి వస్తే మాత్రము ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, సంతోషపడుతున్నారు. ఈ తుగ్లక్ లాంటి పరిపాలన మళ్ళీ పొరపాటున కూడా రాదు, రాకుండా చేస్తాము. కానీ ఒకవేళ వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా రాజధాని కాపాడుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాయలసీమనే చూసుకుంటే హైకోర్టు తీసుకొస్తామని చెప్పి పాలాభిషేకాలు చేసినారు. హైకోర్టు కాదు కదా, బెంచ్ కూడా ఇవ్వలేకపోయినారు. మేము ఫస్ట్ నుంచి మా స్టాండ్ బెంచ్ మేము అప్రూవ్ చేయడం జరిగింది. అంతేకాకుండా రాయలసీమకి ప్రాజెక్టులు అన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు ప్రాజెక్టులు? చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలని ఎప్పుడైనా ఏ రోజైనా మాట్లాడినారా? అంతెందుకు ఈరోజు తెలుగంగ ఆఫీస్ లో మనం కూర్చున్నాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో కూర్చున్నాం. ఏ ఒక్క రోజైనా ఏ ఎమ్మెల్యే అయినా, వైసీపీ నాయకులు ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ కూర్చున్నారా? అసలు ఏం జరుగుతుందో ఎప్పుడైనా చూసినారా? చివరి ఆయకట్టు కంటే నీళ్లు రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? ఏమీ లేదు. ఏమనంటే అధికారులకు ఫోన్ చేస్తారు, నీళ్లు పంపి అంతే, మా పని అయిపోయింది. ఎక్కడి నుంచి రావాలా, ఎంత రావాలా, ఎప్పుడు రావాలా, ఎట్లా వాడుకోవాలనే అవగాహన కూడా లేకుండా వైసీపీ నాయకులు గతంలో పరిపాలన చేశారు. మంత్రులు ఉన్నారు వైసీపీలో. నాకు తెలిసి ఇప్పుడు సడన్ గా అడిగిన మీడియా మిత్రులు ఎవరు కూడా చెప్పలేరు ఏ మంత్రికి ఏ శాఖ ఉందనేది. అందరికీ కలిపి జగన్మోహన్ రెడ్డి ఒకటే శాఖ ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ తిట్టడము, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడము. ఇది కాక ఏమైనా చేయగలిగినారా? ఈరోజు నంద్యాల జిల్లాకి, రాయలసీమ ప్రాంతానికి మేలు చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము గతంలో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మేమంటే తెలుగుదేశం పార్టీ నాయకులు. అంతేగాని ఎప్పుడైనా ప్రాజెక్టుల గురించి మాట్లాడిన రోజు వైసీపీ వాళ్ళది లేదు. లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఏది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్? కేవలం కమిషన్లు కక్కుర్తిపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం జరిగింది. రాయలసీమ వాసులు, జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి మేలు చేశాడు, రాయలసీమ పులి అని చెప్పుకొని తిరుగుతున్న ఇదే రాయలసీమ వైసీపీ నాయకులకి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే తెలంగాణలో చేసినారో అది మొదలవుతే మరణ శాసనము రాయలసీమ వాసులకు అని చెప్పింది ఇదే జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ఎవరు? పెద్దిరెడ్డి గారు. అంటే రాయలసీమ ఇక్కడ మోసం చేయడానికి రాయలసీమలో డైలాగులు కొడతారు, అక్కడికి వెళ్ళంగానే ప్రాజెక్టులు తెచ్చుకున్నారు. ఇది వీళ్ళ పరిపాలన, ఇది వీళ్ళ రాజకీయం అని స్పష్టంగా ప్రజలు గమనించి చూశారు. కాబట్టే వాళ్ళు వద్దనుకొని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. ఈ రోజు మేము మాటిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మీ అందరికి కూడా తెలుసు, ఆలగడ్డ ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఎంత కష్టపడాలో మేము. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని అడిగిన ప్రతిసారి కూడా వెంటనే కింద స్పందిస్తారు, అధికారులకు ఆదేశాలు ఇస్తారు. ఈరోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న మీటింగ్ లో మీరే చూశారు, ఆలగడ్డకి నీళ్లు ఇవ్వలేమన్నారు, ఇప్పుడు బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి.
27 బ్లాక్ వరకు నీళ్ళు వస్తున్నాయి. ఏప్రిల్ 10 వరకు నీళ్ళు తెప్పిగలుగుతున్నామంటే అది మా ప్రభుత్వము ప్రజల మీద ఉండే ఆలోచన, కమిట్మెంట్ అని గర్వంగా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. మాకు మా ప్రభుత్వంలో అధికారులతో, మంత్రులతో, ముఖ్యమంత్రితో కొట్లాడే స్వేచ్ఛ మాకుంది. అదే గతంలో వాళ్ళు కొట్లాడినారా? కొట్లాడితే మిమ్మల్ని బతికనిచ్చేవాడా జగన్మోహన్ రెడ్డి? మిమ్మల్ని ఉండనిచ్చేవాడా? కానీ ఈరోజు మా ప్రభుత్వంలో పనులు జరగకపోతే మేము కొట్లాడి సాధించుకోవడానికి ఫ్రీడము మాకుంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే మాట, రాజధాని అమరావతి ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. వచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా రైతుల విషయంలో కావచ్చు, ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, అదే విధంగా యువత విషయంలో కావచ్చు, మహిళల విషయంలో, భద్రతా విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ముందుండి ప్రజలతో శభాషను అనిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరి తరపు నుంచి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రభాకర్ రెడ్డి, నాగార్జున రెడ్డి, మాధవ్ రెడ్డి, కూడా నాగం పుల్లారెడ్డి సీనియర్ కార్యకర్త. ఎందుకంటే పార్టీ ఆవిర్భావమై 44 సంవత్సరాల సందర్భంగా మంత్రి గారి చేతనే మీకు అందరికి సన్మానం చేయాలి సార్. మీ అభిమాని ఎలక్షన్ లో సుబ్బారెడ్డి, భాస్కర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చెన్నయ్య, శేఖర్ రెడ్డి, బాపిరెడ్డి కుమార్ శేఖర్ రెడ్డి, కల్లా శేషు, కల్లా ప్రసాద్, రామదేవ తమ్ముడు సార్, కల్లా శేషు, నరసింహారెడ్డి, బొమ్మిరెడ్డి భూపాల్ రెడ్డి, మోహన్ గౌడ్, మోహన్ గౌడ్ గారు, శివ, బాలరాజు, జంగమే సార్ సీనియర్ కార్యకర్త, బాలరాజు ఉన్నారా? లేదు సార్. బాగా పనిచేశారు
సార్